ఏపీ మంత్రివర్గ సమావేశంలో సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు దేవాలయాల కమిటీలో 2 సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయించింది. ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు చేయనుంది. స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.